పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. కాకినాడ కీచుక్కుల పాపం పండింది. పారామెడికల్ విద్యార్థులను లైంగికంగా వేధించిన 4 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. అంతకు ముందే ప్రభుత్వాసుపత్రి నుంచి ఆ 4ని సస్పెండ్ చేశారు. జిల్లా నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇంతవరకు దీనిపై స్పందించకపోవటాన్ని మహిళలు తప్పుపడుతున్నారు. మహిళా హోంమంత్రి కూడా సైలెంట్గా ఉండటాన్ని ఖండిస్తున్నారు. రంగరాయ మెడికల్ కాలేజీకి చెందిన పారామెడికల్ విద్యార్థినులపై కాకినాడ సర్వజనాస్పత్రిలో లైంగిక వేధింపులు జరగడంతో కూటమి ప్రభుత్వం పరువు అప్రతిష్ట పాలైంది. నష్ట నివారణ చర్యల్లో భాగంగా కాలేజీ కీచకులను ఉద్యోగాల నుంచి సస్పెండ్ చేసి అరెస్టు చేసింది. రంగరాయ మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ బాధిత విద్యార్థినుల ఫిర్యాదు మేరకు నిందితులపై బిఎన్ఎస్ యాక్ట్లోని పలు సెక్షన్లతో పాటుగా పోక్సో కేసు కూడా నమోదు చేసి జైలుకు పంపించారు. ఇదిలా ఉంటే పారామెడికల్ విద్యార్థినులపై జరిగిన ఆకృత్యాలను వైఎస్ఆర్సీపీతో పాటుగా మహిళా సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఆస్పత్రి అధికారుల తీరును తప్పుబట్టాయి. కూటమి పాలనలో మహిళకు రక్షణ లేదని మహిళా నేతలు మండిపడ్డారు. గంటకి క్షణానికి కూడా ఆత్మహత్యలు జరుగుతున్నాయి, మానభంగాలు జరుగుతున్నాయి, అత్యాచారాలు జరుగుతున్నాయి. ఇదంతా కూడా ఒక మానభంగ పర్వం కింద నడుస్తుంది, లేకపోతే లైంగిక వేధింపుల పర్వం కింద నడుస్తుంది తప్ప ఏ రకంగానూ మహిళలకు న్యాయం చేసేటటువంటి పరిస్థితిలో లేదు. కాకినాడ జిల్లా నుండి ఎమ్మెల్యేగా గెలిచిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వైద్య విద్యార్థినులపై జరిగిన అకృత్యాలపై స్పందించకపోవడం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆడవాళ్లను వేధిస్తే తాట తీస్తామని ఎన్నికలకు ముందు ప్రగల్భాలు పలికిన పవన్ ఇవాళ ఏమైపోయాడంటూ మహిళలు ప్రశ్నిస్తున్నారు. ఈ కీచక పర్వంపై మహిళయుండి కూడా హోంమంత్రి అనిత మౌనంగా ఉండడాన్ని తప్పుబడుతున్నారు.